హైదరాబాద్ వెస్ట్ జోన్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ తో ప్రమాదాలు జరిగి చాలా మంది చనిపోతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్ల విస్తరణ వంటి చర్యలు తీసుకుంటున్నామంటున్న పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ తో రత్న ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన జోన్లలో ట్రాఫిక్ పరంగా వెస్ట్ జోన్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు విఐపీ మూమెంట్ కావచ్చు, ప్రజల రద్దీ కావచ్చు, జంట నగరాలను ఇంటరాక్ట్ చేసినటువంటి ఏరియాలలో వెస్ట్ జోన్కు ఒక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇలాంటి వెస్ట్ జోన్లో ఈ మధ్య కాలంలో వరుసగా యాక్సిడెంట్లు జరగడం కూడా ప్రయాణికులను కొంత కలవరానికి గురి చేస్తుంది. మరి యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ట్రాఫిక్ను విస్తరించడానికి కావచ్చు, ఇటు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, యాక్సిడెంట్లను అరికట్టడానికి అసలు ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఇటు పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ముఖ్యంగా ఈ వెస్ట్ జోన్ పరిధిలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్కు సంబంధించి ముఖ్యంగా అంటే ఒకే ప్రాంతంలో అనేక సార్లు కూడా యాక్సిడెంట్లు జరగడానికి సంబంధించి ఈ కారణం ఏమై ఉంటుందంటారు? జనరల్గా అంటే వెహికులర్ ట్రాఫిక్ కూడా పెరిగింది. కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్ల మెజారిటీ ఈ డ్రంకెన్ స్టేట్లో వాళ్ళు వెహికల్స్ నడపడం వల్ల జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోడ్ నెంబర్ 36 కావచ్చు, ఒక 2-3 అయినాయి. అదేవిధంగా రోడ్ నెంబర్ 3 కావచ్చు, అదేవిధంగా రోడ్ నెంబర్ 10, అదే జూబ్లీ చెక్ పోస్ట్, ఈ ప్రాంతాల్లో మెజారిటీ జరిగిన యాక్సిడెంట్లు వాళ్ళు డ్రంకెన్ స్టేట్లో ఉన్నప్పుడు జరిగింది. ట్రాఫిక్ని వెస్ట్ జోన్లో ట్రాఫిక్ని అరికట్టడానికి ముందు అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ట్రాఫిక్ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మా సిపి గారు అదేవిధంగా మా డీసీపీ గారి ఆదేశాల మేరకు మేము మా దగ్గర ఇంజనీరింగ్ సెల్ కూడా ఉంటుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మేము ఇంపార్టెంట్ ఉన్న దగ్గర మనం సైన్ బోర్డ్స్ పెడతాం. అదేవిధంగా మనం వాళ్ళని ఈ డ్రంకర్స్ ఎవరైతే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మనం రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం వల్ల ఎవరైతే ఈ పబ్బులు కానీ బార్లు కానీ తాగిన వాళ్ళు కంట్రోల్గా మనం చెక్ చేస్తున్నట్టయితే వాళ్ళు తాగినప్పుడు వాహనం నడవడానికి భయపడతారు. అదేవిధంగా మేము మా సిపి గారి ఆదేశాల వరకు రెగ్యులర్గా చేస్తున్నాం. దాంతో మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. కొన్ని చోట్ల ప్రధానంగా ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి కొన్ని స్టాచ్యూస్ కావచ్చు, లేకపోతే ఇతర అటు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్లను కూడా కొంత తొలగిస్తున్నారు. సో వీటికి సంబంధించి జిహెచ్ఎంసీతో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యి ఈ పనులన్నీ ముందు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ మధ్య జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది మనకి జూబ్లీస్లో. అప్పుడు అక్కడైతే విగ్రహం అనేది మనం రోడ్డు మధ్యలో మిడిల్ ఆఫ్ ది రోడ్లో ఉండి ఇబ్బందికరంగా ఉండే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. మా సిపి గారి ఆదేశాల వరకు మేము వాళ్ళని ఇంటరాక్ట్ కావడం వల్ల వాళ్ళు కన్విన్స్ అయ్యి ఆ విగ్రహం నుంచి షిఫ్ట్ చేసి మిడిల్ ఆఫ్ ది మన డివైడర్ దగ్గర తీసుకురావడం జరిగింది. దాంతో మనకి స్పేస్ వచ్చింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వాళ్ళే దాన్ని షిఫ్ట్ చేయడం వల్ల ఆ ఏరియాలో కొంతవరకు ట్రాఫిక్ క్లియర్ అయింది. అదేవిధంగా ఇంకా ప్రభుత్వం కూడా ఇందులో చొరవ తీసుకొని మనకి ఒకటి ఇసు కూడా బస్తీ, అదేవిధంగా రహమత్ నగర్, అవన్నీ కొన్ని విస్తరణ కార్యక్రమంలో భాగంగా కొన్ని సిగ్నల్స్ పెట్టాం, సిగ్నల్స్ లేని కాడ. అదేవిధంగా రోడ్డు వెడల్పు చేసి ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి కొన్ని ప్రభుత్వం కూడా కొంత శాంక్షన్ చేయడం జరిగింది అమౌంట్. ఆ విధంగా ఈ ట్రాఫిక్ అనేది కొంచెం ఈజీగా ఉండేటట్టు, అది విఐపీస్ కూడా ఎక్కడ మూమెంట్కి ఇబ్బంది లేకుండా మనం ట్రిపుల్ రైడింగ్ అదేవిధంగా టింటెడ్ గ్లాస్ ఫిల్స్ పర్టికులర్గా చూస్తున్నాం. మా సిపి గారు చాలా ఇంట్రెస్ట్ అందులో. ఈ విజిబుల్ పోలీసింగ్ పర్టికులర్గా సిపి గారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, మా మీద చెప్తారు రెగ్యులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, అదే పంజాగుట్ట కావచ్చు, అదేవిధంగా రోడ్ నెంబర్ 12, అగ్రసేన ఐలాండ్, ఇట్లా వేరియస్ ప్లేసెస్లో మేము ఇప్పుడు మా దగ్గర ఉండి మా యొక్క కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్స్ కానీ, మా ఇన్స్పెక్టర్స్ కానీ ఆ స్పెసిఫిక్గా సెంటర్లో ఉండి వాళ్ళు తమ సౌండ్ సిస్టమ్ అంటే మైక్స్ పట్టుకొని ప్రజలు అలర్ట్ చేయటం, ట్రిపుల్ రైడింగ్ రావద్దు, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, అంటే ప్రమాదానికి ఇబ్బంది, హెల్మెట్స్ పెట్టుకోవాలి, ధరించాలి, లేకపోతే మీకు ఫైన్ పడుతుంది, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దు, ఇట్లా మేము స్పెసిఫిక్గా వాళ్ళతో ప్రజలు అలర్ట్ చేసుకుంటూ ఈ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తాం. H265 పంజాగుట్ట ఎస్ఆర్ నగర్ కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇటు ఈ మెట్రో స్టేషన్స్ కింద కొంతమంది వ్యాపారస్తులు ఇవన్నీ కూడా కొంత రోడ్డుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, చిన్న బండ్లు లాంటివి ఉండటం, ఇట్ల వల్ల ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? కరెక్టే, మీరు చెప్పింది కొంతవరకు ఉన్నది. అది పర్టికులర్గా మనకి పంజాబ్ వచ్చి టువర్డ్స్ ఎర్రగడ్డ ఆ 65 రోడ్డు పోయేటప్పుడు ఆ మైత్రి వనం దగ్గర మెట్రో స్టేషన్ కింద కొంతమంది వాహనదారులు పర్టికులర్గా వాళ్ళు అనాథరైజ్డ్గా పార్కింగ్ చేయడం మేము గమనించినాం. అది వాటి మీద స్ట్రిక్ట్గా మనం రోజు రెగ్యులర్గా వాళ్ళ మీద చలాన్స్ ఇంపోజ్ చేస్తాను. అదేవిధంగా చిరు వ్యాపారులకు కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి చెప్పి అక్కడ నుంచి తరలించడం జరుగుతుంది. త్వరలోనే అవన్నీ క్లియర్ అయిపోయి ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకుంటాం.
ఖచ్చితంగా వెస్ట్ జోన్ పరిధిలో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క యాక్సిడెంట్లని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము. వెస్ట్ జోన్ పరిధిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు కూడా ఇటు ట్రాఫిక్ విస్తరణకు సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ముందుకు పోతున్నామంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, పంజగుట్ట.